భోగి అనేటువంటి పదం, ఈ పదం గురించి కనుక మనం ఆలోచన చేస్తే, భోగి సంస్కృతంలో భుజ్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది అని కొద్దిమంది అంటారు. అంటే భోగములు పొందటం లేదా అనుభవించటం లేదా పొందటం, ఇలా చాలా, అంటే సందర్భాన్ని బట్టి అనేకమైనటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. కానీ కొద్దిమంది పెద్దలు ఏమని చెప్తారు అంటే, పొంగు పొరలు అనేటువంటి ఈ ద్రావిడకు సంబంధమైనటువంటి పదముల నుంచి ఈ పదం వచ్చినట్టుగా కొద్దిమంది భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ భోగి పండుగ వైష్ణవ సంప్రదాయంలో ఈ భోగి పండుగతోని ధనుర్మాసం వ్రతం ముగుస్తుంది. ఆండాల్ తల్లి రంగనాథుణ్ణి చేరి భోగములు పొందినటువంటి రోజు కాబట్టి భోగి అయిందని వారి విశ్వాసం. ఇలా చాలా రకాలుగా ఈ పదమును మనం అన్వయం చేసుకోవచ్చు. ముఖ్యంగా మానవులకు పట్టినటువంటి పీడను తొలగించేటువంటి పండుగ భోగి పండుగ. నరదృష్టి, అలాగే భూత దృష్టి, ఈ చెడు దృష్టులన్నీ కూడా ఈ పండుగతో తొలగిపోతాయి అని, అందుకే చాలా వరకు కూడా ఈ సంక్రాంతి పండుగ సమయాన్ని పీడ రోజులు అంటారు. పితృదేవతలకు ఆరాధన చెయ్యటం, అలాగే అంటే మనకున్నటువంటి పీడను తొలగించుకొని చక్కగా శుద్ధి కావటానికి ఈ పండుగ ఉపయోగపడుతుంది అని చెబుతారు. కావున భోగి అనేటువంటి, అలాగే ఇంకొక అర్థం కూడా ఉంది. సర్పములకు సంబంధించి కూడా కొద్దిమంది ఈ పండుగకు సర్పపూజ కూడా చేసేటువంటి ఆచారం ఉంది. ఇప్పుడు చాలా చోట్ల చెయ్యట్లేదు, కానీ పాతాళములో ఉండేటువంటి నాగులను భోగి అంటారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటిది అని కొద్దిమంది అభిప్రాయం. ఇలా ఎవరి అభిప్రాయములు ఎలా ఉన్నా భోగి పండుగ వ్యవహారంలో మనకు చక్కగా ఈ భోగి మంటలు వేయటాలు మొదలైనటువంటి వాటితోనే ఈ భోగి అనేటువంటి పదం మనకు భావన చేస్తున్నారు.